Hello everyone, welcome back to Advaita Academy. ESET Maths subject లో సర్కిల్స్ కాన్సెప్ట్ లో ప్రీవియస్ గా అడిగిన ఈసెట్ క్వశ్చన్స్ అన్ని 1 by 1 సాల్వ్ చేస్తూ వస్తున్నాం కదా. సో అందులో భాగంగా ఇది 4th వీడియో. ఈ వీడియోలో కూడా ఇంకొక 2 క్వశ్చన్స్ తీసుకొని వాటిని సాల్వ్ చేద్దాం. ఓకేనా? రైట్, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ వచ్చేసి ఈసెట్ 2014 లో అడిగిన క్వశ్చన్. ఓకే, చూడండి క్వశ్చన్ చూడండి. ద మోస్ట్ జనరల్ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ ax² + 2hxy + by² + 2gx + 2fi + c is equal to 0 represents a circle if అని అడుగుతున్నాడు. అంటే ఈ ఈక్వేషన్ సర్కిల్ ని రిప్రజెంట్ చేయాలంటే వాట్ ఆర్ ద కండిషన్స్ టు బి ఫాలోడ్ అని అడుగుతున్నాడు. సో గుర్తుపెట్టుకోండి. సో ax² + 2hxy + by² + 2gx + 2fy + c is equal to 0. ఇది సర్కిల్ ని రిప్రజెంట్ చేయాలంటే 2 కండిషన్స్ ఉన్నాయి. ఏంటవి 2 కండిషన్స్ అంటే ఫస్ట్ వచ్చేసి కోఎఫిషియంట్ ఆఫ్ x². కోఎఫిషియంట్ ఆఫ్ x² షుడ్ బి ఈక్వల్ టు కోఎఫిషియంట్ ఆఫ్ y². కోఎఫిషియంట్ ఆఫ్ y². సెకండ్ కండిషన్ వచ్చేసి కోఎఫిషియంట్ ఆఫ్ xy షుడ్ బి ఈక్వల్ టు 0. ఓకే, సో ఇక్కడ చూస్తే మీరు ఈ x² యొక్క కోఎఫిషియంట్ ఎంత ఉంది a, y² యొక్క కోఎఫిషియంట్ ఎంత ఉంది b. ఈ రెండు కూడా ఈక్వల్ గా ఉండాలి. అది ఫస్ట్ కండిషన్. కాబట్టి వాట్ ఈస్ ద కండిషన్? a ఈజ్ ఈక్వల్ టు b. ఈ b ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పంపిస్తే ఏమవుతుంది? a - b ఈజ్ ఈక్వల్ టు 0. అలాగే కోషంట్ ఆఫ్ xy ఈజ్ ఈక్వల్ టు 0. సో కోషంట్ ఆఫ్ xy ఎంత? 2h. అవునా కదా? కోషంట్ ఆఫ్ xy ఎంత? 2h. సో 2h ఈజ్ ఈక్వల్ టు 0. 2h 0 అయితే 2 ఎనీహౌ నాట్ ఈక్వల్ టు 0 కాబట్టి ఖచ్చితంగా ఏమవ్వాలి? h ఈజ్ ఈక్వల్ టు 0. సో వాట్ ఆర్ ద 2 కండిషన్స్? a - b ఈజ్ ఈక్వల్ టు 0 ఒక కండిషన్, h ఈజ్ ఈక్వల్ టు 0 ఇంకొక కండిషన్. దీస్ ఆర్ ద 2 కండిషన్స్ టు బి ఫాలోడ్ బై దిస్ equation to become a circle or to represent a circle. So what is the correct option? Option B is correct. అవునా కదా? చెప్పండి. సో మనకేం తెలుసు? ax² + ay² + 2gx + 2fy + c is equal to 0 అనేది ఇట్ ఈస్ రిప్రజెంటింగ్ ఏ సర్కిలా కాదా? ఎస్ ఆర్ నో? వీటి మీద ఆల్రెడీ మనం క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేసినాం. ఇలా ఈక్వేషన్ ఇస్తే సర్కిల్ ఫామ్ అవుతుంది. అలాంటప్పుడు వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ సెంటర్? చెప్పండి. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ సెంటర్? -g/a, -f/a. అలాగే వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ రేడియస్? 1/a √g² + f² - ac. ఓకే, సో దీస్ ఆర్ ద ఫార్ములాస్ ఫర్ సెంటర్ అండ్ రేడియస్ ఫర్ దిస్ సర్కిల్. అండ్ ఇది సర్కిల్ రిప్రజెంట్ చేయాలంటే కోషంట్ ఆఫ్ x² కోషంట్ ఆఫ్ y² సేమ్ ఉండాలి. అదే ఇక్కడ రాసింది. అండ్ xy అనే టర్మే ఉండకూడదు. కాబట్టి కోషంట్ ఆఫ్ xy ఈజ్ ఈక్వల్ టు 0. కాబట్టి వాట్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్? ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. ఓకే, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఓకేనా? రైట్, సో లెట్ us go for the second question for this video. So before going to that question, please, if you like the content of the video, please don't forget to like this video. లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్తో ఈ వీడియో షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. ఓకే, రైట్, చూడండి సెకండ్ క్వశ్చన్. ఈసెట్ 2014 లో అడిగిన క్వశ్చన్ ఇది. ఓకే, ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ హూజ్ రేడియస్ ఈస్ √a² - b² అండ్ హూజ్ సెంటర్ ఈస్ -a, -b ఈజ్ అని అడుగుతున్నాడు. సో ఒకవేళ సెంటర్ h, k ఉండి రేడియస్ r ఉంటే గనక what is the equation of the circle? x - h² plus y - k² is equal to r². ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. సో మీకు సెంటర్ ఇచ్చి రేడియస్ ఇచ్చి ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ కనుక్కోమంటే దిస్ ఈస్ ద ఫార్ములా యూ నీడ్ టు అప్లై. x - h plus y - k² is equal to r². h, k ఏంటి? సెంటర్ అనమాట. ఇక్కడ సెంటర్ ఏమని ఇచ్చినాడు? -a, -b. అంటే h ప్లేస్ లో -a ఉంది. అవునా? h ప్లేస్ లో -a ఉంది, k ప్లేస్ లో -b ఉంది. అండ్ r రేడియస్ ఏమని ఇచ్చినాడు? √a² - b² అని ఇచ్చినాడు. సో సబ్స్టిట్యూట్ చేయండి, అంతే, సింపుల్. x - h
హెచ్ అంటే ఎంత మైనస్ ఏ, ఎక్స్ మైనస్ ఆఫ్ మైనస్ ఏ అంటే ఏమైపోతుంది ఎక్స్ ప్లస్ ఏ అయిపోతుంది అవునా. కాబట్టి ఎక్స్ ప్లస్ ఏ హోల్ స్క్వేర్ అని డైరెక్ట్ గా రాస్తున్నాను ప్లస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్, కే అంటే ఎంత మైనస్ బి, వై మైనస్ ఆఫ్ మైనస్ బి అంటే ఏమైపోతుంది వై ప్లస్ బి అవునా. వై ప్లస్ బి హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్, ఆర్ అంటే ఎంత ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అవునా కదా, ఏ స్క్వేర్ మైనస్ బి రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, ఆర్ స్క్వేర్ అన్నప్పుడు స్క్వేర్ చేస్తే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుందా లేదా. సో స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి మనకి ఏం మిగులుతుంది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ మిగులుతుంది. ఓకే సో జస్ట్ ఎక్స్పాండ్ చేయండి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫామ్ లో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ మళ్ళీ ఇక్కడ కూడా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫామ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab ఇస్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, ఇక్కడ ప్లస్ ఏ స్క్వేర్ క్యాన్సల్ రెండు పక్కల. ఓకే అప్పుడు మిగిలింది ఏంటి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2ax ప్లస్ 2by ప్లస్ ఇక్కడ బి స్క్వేర్ ఉంది, ఇక్కడేమో మైనస్ బి స్క్వేర్ ఉంది, ఈ మైనస్ బి స్క్వేర్ రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వస్తే ఏమవుతుంది ప్లస్ బి స్క్వేర్, ఇక్కడ ఆల్రెడీ ఒక బి స్క్వేర్ ఉంది మళ్ళీ ఇక్కడ ప్లస్ బి స్క్వేర్ అన్నప్పుడు 2b స్క్వేర్ అయిపోతుంది, బి స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 2b స్క్వేర్, రైట్ హ్యాండ్ సైడ్ లో ఇంకేం ఉండదు కాబట్టి ఈజ్ ఈక్వల్ టు 0. సో దిస్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్, ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్. ఓకే చూడండి వాట్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్. సో ఆప్షన్ డి ఈస్ కరెక్ట్, ఆప్షన్ D is correct. X square plus y square plus 2ax plus 2by plus 2b square is equal to 0. ఓకే సో మీరు ఈ క్వశ్చన్ కి సంబంధించి ఈ ఫార్ములా అనేది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. x minus h whole square plus y minus k whole square is equal to r square where h comma k is the center of the circle. ఓకే సెంటర్ రేడియస్ ఇచ్చి ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ అడిగితే ఇది ఫార్ములా. ఓకే అండ్ ఇలాంటి ఈక్వేషన్ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ ఇచ్చేసి ఇది రిప్రజెంటింగ్ ఏ సర్కిల్ అన్నప్పుడు వాట్ ఇస్ ద ఫార్ములా, వాట్ ఇస్ ద కండిషన్ a మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ h ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా. సో ఈ వీడియోలో మనం డిస్కస్ చేసిన 2 క్వశ్చన్స్ మీకు అర్థమైనాయి అనుకుంటున్నాను. సో అర్థమయ్యి మీకు ఈ కంటెంట్ నచ్చితే ప్లీజ్ లైక్ ద వీడియో, షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ద ఛానల్. ఓకే రైట్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.